మీరు ఎప్పుడైనా ప్రేమించారా? ప్రేమిస్తే మీకు తెలుస్తుంది సినిమాల్లో చెప్పే ప్రేమ కథలు, హ్యాపీ ఎండింగ్స్ అన్నీ ఒట్టి అబద్ధాలని. జీవితంలో హ్యాపీ ఎండింగ్స్ ఉండవు. దర్ ఇస్ నో ఫ్యారీ టేల్. హీరోయిన్ చేపట్టుకుని సన్సెట్లో స్లో మోషన్లో నడిచి వెళ్లే హీరోలు సినిమాల్లో మాత్రమే ఉంటారు. ఇన్ రియల్ లైఫ్ నాలాంటి వాళ్ళే మీకు కనిపిస్తారు. ఇన్ రియల్ లైఫ్ లవ్ హర్ట్స్. ఇక నా కథ చెప్తాను. లైఫ్లో మర్చిపోలేని 100 రోజుల కథ. నా 100 days of love. కథ మొదలయ్యేది ఇక్కడి నుంచి కాదు, ఇది క్లైమాక్స్. కథలో ఇదే 100వ రోజు. లెట్స్ గో టు డే 1. ఆ రోజు కూడా ఈ రోజులాగే అ వెరీ వెరీ బ్యాడ్ డే. నా పేరు ఆర్జీఆర్. అదేం పేరు అని అడగండి, అది కాదు కదా మన టాపిక్. ఇక్కడ ఇంకో టాపిక్. తన పేరు ప్రియా మేనన్. తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం కంటే నేను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పడమే కరెక్ట్. ఇది ఆల్కహాల్ కాదు, హార్ట్ బ్రేక్ నదిలించే ఫెవికాల్. హలో. You such an asshole. I'm cheap too. ప్రియా, మన ఇద్దరి మధ్య ఎప్పుడో ఏదో ఉండేది. అవన్నీ అయిపోయిన విషయాలు. నువ్వు ఒక లూజర్ అవడం నా తప్ప. I'm completely out of your life and I have moved on. ఆ రోజు ఇట్లా బ్యాలెన్స్ అయితే నువ్వు ఇప్పటికీ నన్నే తలుచుకున్నాని నీకు మాత్రం తెలిస్తే సరిపోదా? అందరికీ తెలియాలా? ప్రియా, ప్రియా స్లో డౌన్. How dare you? నేనేం చేశాను ఇప్పుడు? నీకు సిగ్గులేదు సరే, కానీ అందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ప్రియా ప్లీజ్ రిలాక్స్. లిజన్, ఇంకా నా లైఫ్ లోకి రాకు. నాకు ఇంకేం చెప్పకు. Just go to hell. ఇది వైరల్ మెసేజ్ అయిపోయింది. టోటల్ 638 కమెంట్స్. అన్ని తిట్లలో నన్నే ట్యాగ్ చేశారు. డమ్ చేసిన గర్ల్ ఫ్రెండ్ని పబ్లిక్గా తిట్టినందుకు 9 దేశాల్లో 109 భాషల్లో నా పేరు బిస్కెట్ అయిపోయింది. చాలా అడమెంట్. యాక్చువల్లీ నీ టర్మినేషన్ లెటర్ నేనే రెడీ చేయాల్సి వచ్చింది. హలో హలో, యా, నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మేమే నిన్ను డిజర్వ్ చేయట్లేదు అనుకో. రేపు మార్నింగ్